హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాకోకరన్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. మీ అందరికీ తెలుసు, డియర్ సఖీ అనేది నా సొంతంగా నేను మాట్లాడేది కాదు. సమాజంలో స్త్రీలకి కలిగిన ప్రాబ్లమ్స్ కానీ, పరిస్థితులు కానీ, స్థితిగతులు కానీ ఇక్కడ మీ అందరి వాయిస్, నేను నా వాయిస్తో మీ అందరి అభిప్రాయాలని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. దానిలో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ భార్యామణి. భార్యామణి, మణి ఎందుకు? షీ ఈజ్ సో వాల్యుబుల్. సో ఎందుకు అనేది చూద్దాం పదండి. ప్రతి ఉమెన్ యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రకరకాల ఫేజెస్లో రావచ్చు. చదువులో చాలా మెరుగ్గా ఉండొచ్చు, ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉండొచ్చు. కానీ ఒక ఉమెన్గా ఖచ్చితంగా ఆమె లైఫ్ టర్నింగ్ తిరుగుతోంది అంటే అది ఓన్లీ పెళ్ళి తర్వాత మాత్రమే. ఎందుకంటే మనం ఎవరి జీవితంలోకి వెళ్తున్నాం, ఎవరు మన జీవితంలోకి వస్తున్నారు అనేదాన్ని బట్టే కదా మనం ముందు లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో పెళ్ళి తర్వాత విమెన్కి భగవంతుడు ఇచ్చిన వరం, ఒక్క శిశువుని తన గర్భంలో మోయగలిగే శక్తి. ప్రపంచంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా నేను తల్లి కావాలి అనుకునే యొక్క ఆకాంక్ష భగవంతుడు ఆడదానికి ఒక వరంగా ఇచ్చారు. 9 నెలలు తర్వాత తను తన కడుపులో మోసిన ఆ చిన్ని ప్రాణం చూసుకొని ఏ ఉమెన్ అయినా కూడా తన పూర్తి 9 నెలల బాధని, తన డెలివరీ యొక్క బాధని మర్చిపోతుంది. అది ఉమెన్గా ఎవరైతే ఇప్పుడు ఇది వింటున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా కూడా, వాళ్ళకి పిల్లలు అయిపోయినా కూడా మీకు ఇది గుర్తుంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ విమెన్ హౌస్ వైఫ్ అయితే ఒక రకము, అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి చాలా రకాల డబల్ అనేది వాళ్ళకి వర్క్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇలా మల్టీ టాస్కింగ్ మామ్ లాగా ఇంత చేస్తున్న భార్యకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ హస్బెండ్ని పొందిన భార్య మాత్రమే అదృష్టవంతురాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి పుట్టింటి వాళ్ళు, లేదా అత్తారింట్లో అత్తగారు వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అరే నువ్వు భలే చేస్తున్నావు, ఇన్ని రకాలు చేస్తున్నావు, చదివేసుకున్నావు, చక్కగా జాబ్ చేస్తున్నావు, పిల్లల్ని చూసేసుకుంటున్నావు, ఇంతమంది మన పొగిడినా రాని ఒకే ఒక సాటిస్ఫాక్షన్ హస్బెండ్ ఒక మాట అంటే వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనని ఎప్రిషియేట్ చేయడం పోయి డిప్రెషన్లోకి నెట్టేస్తారు. సో ఇది నేను యునానిమస్గా చెప్తున్న మాట, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒక పక్క చిన్నపిల్లలు వాళ్ళతో కొత్త న్యూ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలవాటు పడడానికే 5 ఏళ్ళు టైం పడుతుంది. పిల్లలు తను ఒక మదర్ అని రియలైజ్ అవ్వడానికి 5 ఇయర్స్ టైం పడుతుందని సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. సో 5 ఏళ్ల వరకు వాళ్ళతో పాటు మనం కూడా మదర్గా పెరుగుతూ ఉంటాము. సో ఇలాంటి ఫేజ్లో ఒక హస్బెండ్ నుంచి వైఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? నగల, సినిమాల, షికార్లా? ఇవేం కాదు. ఆ పిల్లల్ని తను కొంచెం కేర్ తీసుకొని, నేను చూసుకుంటానులే, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని చూసుకుంటానులే, నువ్వు నీ పని చేసుకో అనే ఆ చిన్న మాటలు మాత్రమే. ఇప్పుడు అర్థమైందా భార్యామణి అని ఎందుకన్నానంటే, ఒక భర్త మాత్రమే ఆమెను ఒక డైమండ్ లాగా, ఒక విలువైన వస్తువులాగా చూడగలరు. కోడలమణి, కూతురుమణి అని అనలేదండి, భార్యామణనే అన్నారు. ఎందుకంటే ఎవరికైతే ఆ భార్య విలువ తెలియాలో ఆయన భర్త మాత్రమే. చాలామంది జోక్గా, ఇప్పుడు మనం చాలా మీమ్స్ చూస్తుంటాము, జోక్స్ చూస్తుంటాం, వైఫ్స్ మీద చాలా జోక్స్ చేస్తూ ఉంటారు. ఇలా శ్రావణ మాసం వచ్చిందంటే మా ఆవిడ లక్షలు పెట్టి నగలు కొనేస్తుంది, వేలు పెట్టి చీరలు కొనేస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ 85 to 90% మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న మాటతో సంబరపడిపోయే భార్యలు ఉన్నారండి. ఖచ్చితంగా ఎలాంటి మాటలంటే, ఈరోజు వంట బాగుంది, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, నువ్వు ఇది చాలా బాగా చేసావు, నువ్వు ఏదన్నా చేయగలవు, నీకు ఇది రాదు అని నువ్వు అనుకోకు, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, ఇది నువ్వు చేసి చూపిస్తావు, నీ వెనకాల నేనున్నా, నీకు భయం ఎందుకు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. ఇది ఫేమస్ సినిమా డైలాగే. మీకు గుర్తుందో లేదో, జనక అయితే గనక అనే సినిమాలో ఏమన్నా అయితే మా ఆయన చూసుకుంటాడు, ఏమన్నా అయితే మా ఆవిడ చూసుకుంటూనే అనే ఒక డైలాగ్ ఉంది. సో ఇదేదో సరదా కోసం పెట్టింది కాదు. ఎలా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకునే విధానాన్ని అక్కడ అందులో చూపించారనమాట సినిమాలో. మెయిన్ పాయింట్ అనేది రెస్పెక్ట్, లవ్, కేర్, అప్రిషియేషన్. ఇవి ఆఫీస్లో
ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే కాదండి, ఒక భార్యకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆమె సంబరపడిపోయేది వాటికే కాబట్టి. మీరు వర్క్ చేస్తే మీకు అప్రిషియేషన్‌గా మీకు ప్రమోషనో, లేకపోతే మీకేమైనా ఇంక్రిమెంట్సో పెంచుతారేమో. కానీ మీ భార్యకి అవేమీ లేకపోయినా రోజుకొక్కసారి తనతో నవ్వుతూ ఒక 5 నిమిషాలు మాట్లాడండి. తర్వాత తను చేసిన ఫుడ్ ఏదైనా సరే, "ఇది బావుంది. నువ్వు బా చేశావు" చాలు. ఇనఫ్. అంతే. ఎందుకంటే వెన్ యువర్ వైఫ్ ఈజ్ హ్యాపీ, ద లైఫ్ ఈజ్ హ్యాపీ. ఇది మీ అందరూ కూడా వినే ఉంటారు. ఇక కంక్లూజన్‌కొస్తే, మీ భార్యకి మీరిచ్చే విలువను బట్టే బయట వాళ్ళు కూడా వాళ్ళకి విలువనిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను చూసే దృక్పథాన్ని మార్చుకుంటారు. డియర్ బ్రదర్స్, అందరినీ కూడా సమానంగా చూడగలిగే శక్తున్న మీకు మీ భార్యని మాత్రం ఎందుకు చులకనగా చూడాలనిపిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. జీవితాంతం తోడుగా మీకోసం వచ్చిన మీ భార్యని ప్రతిరోజు పొగిడి చింత చెట్టు ఎక్కించాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం అర్థం చేసుకుని, కొంచెం ఆదరించి, కొంచెం గౌరవం ఇచ్చి, కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు. భార్యామణి మిమ్మల్ని ఎక్కడో ఉంచుకుంటుంది మనసులో. మీరే రాజు ఇక ఆమె మనసులో. సో తప్పకుండా మీరు మీ భార్యని ఖచ్చితంగా భార్యామణిలాగా ట్రీట్ చేయాలని, ఆ విలువైన ఆభరణం ఎప్పుడూ మీ గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.